హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలంగాణలో ఎన్నికల కోడ్ అనేది తొలగించడంతో రైతులకు సంబంధించి ఏదైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో రైతు భరోసా, అలాగే రైతులకు సంబంధించిన రుణమాఫీ పథకానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తాజా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి మరింత అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే జూలై నుంచి రైతు భరోసా పథకం ద్వారా ఎకరాకు 7,500 రూపాయల చొప్పున పెట్టుబడి సాయాన్ని అందజేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే తెలియజేయడం జరిగింది. అయితే ఎకరాకు 7,500 రూపాయలు అనేది ఇస్తున్నారు కాబట్టి మనకు ఎకరాకు ఏడాది 15,000 రూపాయలు అందజేస్తామని అయితే తెలియజేయడం జరిగింది. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే 7,500 ప్లస్ 7,500 టోటల్ గా 15,000 అనేది 2 ఎకరాలకు మాత్రమే ఈ సీజన్ లో ఈ యొక్క రైతు భరోసాకి అందజేస్తారా, లేకపోతే 2 ఎకరాల కన్నా ఎక్కువ ఉన్న పొలం ఉన్న వారికి కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది ఇస్తారా అనే దానికి సంబంధించి ఒక స్పష్టత అనేది నేను ఈ వీడియోలో మీకైతే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎవరైతే ఈ యొక్క పంట పొలాల్లో పనిచేసే కూలీలు ఉన్నారో వారికి కూడా 12,000 రూపాయల వరకు అందజేస్తామని అయితే తెలియజేశారు. దీనితో పాటుగా ఎవరెవరికి ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించిన ఎలిజిబిలిటీ అనేది వస్తుంది, ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేస్తారు, ఏ విధంగా వెరిఫికేషన్ అనేది చేస్తారు, మీకు అర్హత అనేది రావాలంటే ఏం చేయాలో కూడా నేను ఈ వీడియోలో మీకు పేమెంట్ అనేది తీసుకోవాలంటే కూడా ఏం చేయాలో నేను మీకైతే తెలియజేస్తాను. అలాగే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు రైతులకు సంబంధించిన రుణమాఫీకి సంబంధించి అలాగే పంటల బీమాకు సంబంధించిన మార్గదర్శకాలు కూడా విడుదల చేయడం జరిగింది. ఈ వీడియోలో టోటల్ గా రైతులకు సంబంధించిన టోటల్ గా 3 కీలక అప్డేట్ల గురించి నేను మీకైతే తెలియజేస్తాను. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునే ముందుగా మీరు ఇంకా మన టాక్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు నేను మీకు నోటిఫికేషన్ అందజేస్తూ ఉంటాను. ముందుగా రైతులకు సంబంధించిన రైతు భరోసా పథకం కనుక చూసుకున్నట్లయితే అయితే చాలా మంది రైతు భరోసా ఈ కొత్త పథకం అని కొంతమంది అయితే అడుగుతున్నారు. అంటే గత ప్రభుత్వం హయాంలో రైతు బంధు పథకాన్ని అయితే అమలు చేయడం జరిగింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు బంధు పథకాన్ని రైతు భరోసాగా పేరు అనేది మార్చడం జరిగింది. అంటే రైతు బంధు రైతు భరోసా రెండు ఒకటే, కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు భరోసాగా ఈ యొక్క పథకాన్ని అయితే మార్చడం జరిగింది. ఇక మీదట కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు ఈ యొక్క రైతు బంధు పథకం పేరు అనేది తొలగించి రైతు భరోసాగా ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది రైతులకు అయితే అందజేయడం జరుగుతుంది. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అనేది తొలగించారు కాబట్టి దీనికి సంబంధించి త్వరలోనే పేమెంట్ అనేది రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకు ఎకరాకు 7,500 రూపాయలు అందజేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. అయితే గత ప్రభుత్వం హయాంలో గుట్టలకు, చెట్లకు, అలాగే ఖాళీ స్థలాలకు కూడా రైతు బంధు పథకాన్ని అమలు చేసి కోట్ల రూపాయల నష్టం జరిగిందని, అయితే ఇక మీదట అలా కాకుండా ఎవరైతే పంట వేసిన రైతులు ఉన్నారో వారికి మాత్రమే ఈ రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం అంటే ప్రస్తుత ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది. ఖాళీగా ఎవరైతే పంటలు అనేది వేయకుండా ఖాళీ పొలాలు పెట్టుకున్నట్లయితే వారికి పేమెంట్ అనేది ఇవ్వమని, ఎవరైతే వారికి సంబంధించిన పంట పొలాలలో తప్పనిసరిగా పంట అనేది వేసి ఆ యొక్క పంటకి సంబంధించిన వివరాలు ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేస్తారో వారికి మాత్రమే వెరిఫై అనేది చేసి వారు పంట అనేది వేశారా లేదా, ఎక్కడ వేయడం జరిగింది, ఏ ప్రాంతంలో వేయడం జరిగింది, ఎన్ని ఎకరాలు వేశారు, ఏ పంట అనేది వేశారు అన్న విషయాలను వెరిఫై అనేది చేసి అన్ని సక్రమంగా ఉన్నట్లయితే మాత్రమే రైతులకు సంబంధించిన పేమెంట్ అనేది విడుదల చేస్తామని, రైతు భరోసా అమలుకు సంబంధించి తప్పనిసరిగా జూలైలో ఎకరాకు 7,500 రూపాయల చొప్పున పెట్టుబడి సాయాన్ని అందజేస్తామని తెలియజేయడం జరిగింది. అలాగే వానాకాలం సీజన్ నుంచి పంట సాగు చేసుకున్న వారందరికీ రైతు భరోసా అమలు చేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే వివిధ పత్రికల్లో వచ్చిన అప్డేట్ ప్రకారం ఎకరాకు 7,500 రూపాయలు ఇస్తామని అయితే తెలియజేయడం జరిగింది. అయితే మనకు ప్రజాపాలనకు సంబంధించిన అప్లికేషన్ లో రైతు భరోసా పథకానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కనుక చూసుకున్నట్లయితే రైతులకు ప్రతి ఏటా ఎకరాకు 15,000 రూపాయలు అందజేస్తామని, అయితే ప్రస్తుతం 7,500 రూపాయలు మాత్రమే ఇస్తామని అయితే తెలియజేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ సంవత్సరానికి ఎకరాకు 15,000 రూపాయలు ఇస్తామని అయితే తెలియజేయడం జరిగింది. అంటే 7,500 ప్లస్ 7,500 టోటల్ గా 15,000 అంటే సంవత్సరానికి 2 ఎకరాలకి 15,000 రూపాయలు ఇస్తారా, లేకపోతే దీనికి సంబంధించి ఏదైనా సరే కొత్తగా మరొక అప్డేట్ అనేది ఇస్తారా అనే దానికి సంబంధించి ఒక స్పష్టత అయితే లేదు. ప్రస్తుతం రైతు బంధు పథకానికి సంబంధించి 5 ఎకరాల వరకు ఈ యొక్క పేమెంట్ అనేది విడుదల చేస్తున్నారు. ఈసారి మాత్రం రైతు భరోసా పథకానికి సంబంధించిన ఎకరాల వారీగా అమౌంట్ అనేది తగ్గించడం జరుగుతుంది. అంటే గతంలో 5 ఎకరాలు అలాగే కొంతమందికి 10 ఎకరాలను కూడా పేమెంట్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఈ విడతలో మాత్రం 4 లేదా 5 ఎకరాల వరకు రైతు భరోసా పథకాన్ని అమలు చేసే అవకాశం అయితే ఉంటుంది. అలాగే రైతు భరోసా పథకానికి సంబంధించి ఎవరైతే ప్రజాపాలనలో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ అయితే మీరైతే చేసుకుని ఉండాల్సి ఉంటుంది. అంటే ప్రజాపాలనకు సంబంధించిన అప్లికేషన్ లో ఎవరైతే ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ లో మీకు సంబంధించిన వివరాలు అనేది సక్రమంగా ఇక్కడ ఎంటర్ అనేది చేసినట్లయితే మాత్రం వారికి మాత్రమే ఈ యొక్క రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరుగుతుంది. అయితే మనకు ఈ యొక్క పథకాన్ని ప్రారంభించిన తర్వాత కూడా మరొకసారి రైతు భరోసా పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరుగుతుంది. ఎవరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. అయితే తప్పనిసరిగా ఎవరైతే ఇక్కడ రైతు గనుక చూసుకున్నట్లయితే రైతు మీద క్లిక్ చేసినట్లయితే తప్పనిసరిగా ఆ యొక్క రైతుకు సంబంధించి అన్ని డాక్యుమెంట్లు అనేది మీరైతే ఇవ్వాల్సి ఉంటుంది.
అయితే చాలా మంది తెలంగాణ వ్యాప్తంగా కౌలు రైతులు ఉన్నారు. వారి పరిస్థితి ఏమిటని కూడా కొంతమంది అయితే అడగ్గా, దీనికి సంబంధించి తప్పనిసరిగా రైతుల నుంచి అఫిడవిట్ తీసుకుంటే కౌలు రైతులకు కూడా భరోసాను అందజేస్తామని, అంటే రైతు భరోసాను అమలు చేస్తామని అయితే తెలియజేయడం జరిగింది. తప్పనిసరిగా రైతులు వారి కౌలు రైతుల కాదనే విషయాలను అఫిడవిట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ఇదే పథకాన్ని ఆంధ్రప్రదేశ్ లో అమలు చేస్తున్నారు. రైతు భరోసాగానే ఈ యొక్క పథకాన్ని కూడా అక్కడైతే పెట్టడం జరిగింది. అక్కడ కూడా రైతు భరోసా పథకం ద్వారా 7,500 రూపాయలు అనేది ప్రతి సంవత్సరం అందజేస్తుండగా, మొదటి విడతలో 5,500 రూపాయలు అందజేసి ఆ తర్వాత మరొక విడతలో 2,000 రూపాయలు అయితే అందజేస్తున్నారు. అయితే అక్కడ కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ 13,500 రూపాయలు అనేది ప్రతి సంవత్సరం అయితే అందజేయడం జరుగుతుంది. అయితే అక్కడ కౌలు రైతుల కాదనేది ఏ విధంగా గుర్తిస్తారంటే, ఎవరైతే వాస్తవ సాగుదారులు అంటే భూ యజమాని దగ్గర నుంచి తప్పనిసరిగా ఒక లెటర్ అనేది తీసుకుని, ఆ యొక్క భూ యజమానికి సంబంధించిన ఏదైతే పంట పొలాల్లో కౌలు రైతులు వ్యవసాయం అనేది చేస్తున్నారో ఆ యొక్క రైతుకి CCRC కార్డులు అయితే జారీ చేయడం జరుగుతుంది. అంటే క్రాప్ క్యుములేటివ్ కార్డ్స్ అనేది వారికి అయితే జారీ చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్డు అనేది వచ్చిన తర్వాత ఆ కార్డు మీద ఒక నంబర్ అనేది ఉంటుంది. ఈ యొక్క నంబర్ అనేది కౌలు రైతులకు దగ్గర కనుక ఎంటర్ అనేది చేసినట్లయితే, అంటే వేరొకరు పంట పొలాలు అనేది వీరు కౌలుకు చేస్తున్నారు, ప్రస్తుతం ఇతను కౌలు రైతున్న విషయాలను అక్కడ ఎంటర్ అనేది చేసినట్లయితే అటువంటి వారందరికీ 13,500 రూపాయలు అయితే అందజేయడం జరుగుతుంది. ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఈ పథకానికి సంబంధించిన అర్హతల్లో కూడా కొన్ని స్వల్ప మార్పులు చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎవరైతే రైతు భరోసా పథకానికి అప్లై చేసుకున్నారో వారందరికీ సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులు కనుక ఇంట్లో ఉన్నట్లయితే వారికి రైతు భరోసా తొలగించడం, అలాగే ఆ యొక్క ఇంట్లో GST చెల్లింపుదారులు ఉన్నట్లయితే వారికి తొలగిస్తారు. అలాగే ఒక ఇంట్లో ఒకరికి మాత్రమే రైతు భరోసా పథకాన్ని అయితే అమలు చేయడం జరుగుతుంది. ఇటువంటి కండిషన్స్ తో వారందరికీ ఈ యొక్క రైతు భరోసా పథకాన్ని ఆంధ్రప్రదేశ్ లో అమలు చేస్తుండగా, ప్రస్తుతం తెలంగాణలో కూడా ఇదే పథకానికి సంబంధించిన అర్హతలో స్వల్ప మార్పులు చేయబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది. ఈసారి మాత్రం ఎవరైతే చిన్న సన్నకారు రైతులు ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క పథకాన్ని అమలు చేయబోతున్నట్లు హామీ అయితే ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా ఈ విడతలో ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించి కొన్ని కీలక మార్పులు చేయబోతున్నట్లు, అందరికీ అందించే విధంగా తప్పనిసరిగా రైతులందరికీ సంబంధించిన కొన్ని కండిషన్స్ తో ఈ యొక్క పథకాన్ని అమలు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. ప్రస్తుతానికి ఈ యొక్క పథకానికి సంబంధించి జూలై నెల నుంచి వర్తింప చేయబోతున్నట్లు, ఎన్నికల కోడ్ అనేది తొలగించిన వెంటనే ఈ యొక్క లబ్ధిదారులు అందరికీ సంబంధించి వెరిఫై అనేది చేయడం, అలాగే కొత్త రిజిస్ట్రేషన్ మరొకసారి రిజిస్ట్రేషన్ అయితే చేసి వారందరికీ ఎలిజిబిలిటీ అనేది వచ్చిన వెంటనే జూన్ నెల చివరాఖరు లోపల లబ్ధిదారులందరికీ సంబంధించిన ఫైనల్ లిస్ట్ అనేది విడుదల చేసి జూలై నెల మొదటి వారంలో గానీ లేదా రెండో వారంలో వీరికి సంబంధించిన పేమెంట్ అనేది మొదటి విడతలో భాగంగా 7,500 రూపాయలు విడుదల చేయబోతున్నట్లు తెలియజేయడం జరిగింది. ఇకపోతే రైతులకు సంబంధించిన పంట నష్ట పరిహారం కనుక చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన మార్గదర్శకాలు కూడా విడుదల చేయడం జరిగింది. అకాల వర్షాల కారణంగా కావచ్చు, వరదల కారణంగా కావచ్చు, లేదా ఇతర ప్రకృతి వైపరీత్యాల కారణంగా కావచ్చు, లేదా తెగుళ్లు అలాగే కరువు వల్ల పంట నష్టపోయిన వారందరికీ తప్పనిసరిగా ఈ యొక్క పంటల బీమా పథకాన్ని అమలు చేస్తామని, ఈ పథకం కోసం 3,500 కోట్ల రూపాయల మేర ఖర్చు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమనేది అయినట్లు, తప్పనిసరిగా ఈ యొక్క బీమా కంపెనీలకు ఈ యొక్క పంటల బీమాకు సంబంధించి తప్పనిసరిగా ప్రీమియం అమౌంట్ అనేది తెలంగాణ ప్రభుత్వం చెల్లిస్తుందని హామీ అయితే ఇవ్వడం జరిగింది. అంటే పంటల బీమాకు సంబంధించి రైతులందరికీ సంబంధించిన ఇన్సూరెన్స్ అనేది తెలంగాణ ప్రభుత్వం ఈ యొక్క పంటలకైతే చెల్లించడం జరుగుతుంది. మీరైతే ఎటువంటి అమౌంట్ అనేది చెల్లించాల్సిన అవసరం అనేది లేకుండా ఈ యొక్క పథకాన్ని ప్రారంభించబోతున్నట్లు కూడా హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఇది పంటలకు సంబంధించి అంటే పంట నష్ట పరిహారానికి సంబంధించి, అలాగే రైతులకు సంబంధించిన రుణమాఫీ 2 లక్షలకు సంబంధించి కూడా నిన్నటి రోజున ఒక అప్డేట్ అయితే విడుదల చేశారు. తప్పనిసరిగా ఆగస్టు 15వ తేదీ లోపల రైతులకు సంబంధించి 2 లక్షల రూపాయల రుణాలు అనేది మాఫీ చేస్తామని, అది కూడా ఒకే విడతలో 2 లక్షల రూపాయల మాఫీ అనేది చేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది. 2019 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2023 డిసెంబర్ 10వ తేదీ మధ్యలో ఎవరైతే 2 లక్షల రూపాయల రుణాలు అనేది తీసుకుని ఉంటారో వారికి మాత్రమే 2 లక్షల రూపాయలు అనేది ఒకే విడతలో మాఫీ అనేది చేయడం జరుగుతుంది. అలాగే తీసుకున్న 2 లక్షల రూపాయలకు ఎప్పటికప్పుడు రెన్యువల్ అనేది చేసుకున్న వారికి మాత్రమే ఎలిజిబిలిటీ వస్తుందని, దీనికి సంబంధించిన పేమెంట్ అయితే విడుదల చేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్న వారికి కూడా విడిపించే అవకాశం ఉన్నట్లు సమాచారం రాగా, అలాగే లబ్ధిదారులు వివిధ బ్యాంకులు అంటే ఒకే వ్యక్తి 2-3 బ్యాంకుల్లో కనుక లోన్ అనేది తీసుకున్నట్లయితే ఆ యొక్క లోన్ అమౌంట్ ను కూడా యాడ్ అనేది చేసి 2 లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు హామీ అయితే ఇవ్వగా, రైతు భరోసా పథకానికి సంబంధించి ఈ యొక్క ఎన్నికలు కూడా ముగిసిన వెంటనే లబ్ధిదారులు అందరికీ సంబంధించిన వెరిఫికేషన్ అలాగే మరొకసారి రిజిస్ట్రేషన్ ప్రారంభిస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఇది టోటల్ గా రైతులకు సంబంధించిన రైతు భరోసా అలాగే పంట నష్ట పరిహారం, రైతులకు సంబంధించిన రుణమాఫీకి సంబంధించి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వెంటనే మీరు మన టాక్ షో ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.